సైఫాబాద్ పిఎస్లో మాకు నోటీసులు ఇవ్వడానికి పిలిపించిండ్రు. దేని గురించి అని అంటే, మేము ఒక తెలంగాణలో ఒక అమ్మాయి బాలిక, ఒక దుర్మార్గుడు బండి భగీరథ అనే ఒక రాక్షసుడు కీంచకుడు ఆ అమ్మాయి పట్ల చేసిన అరాచకానికి 9 రోజులైనా దాచుకుంటే ఈ ప్రభుత్వం వాన్ని దాపెడితే దాన్ని నిలదీసి ఆ బిడ్డకు న్యాయం చేయాలని మేము ఆడోళ్ళంగా బీఆర్ఎస్ మహిళలుగా మహిళా దళంగా మేము ఏదైతే మేము బయటికి వచ్చి మా వాయిస్ ఎత్తినామో ఆ వాయిస్ని అనగదొక్కాలని చెప్పేసి పోలీసులు ఈ రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి మా మీద కేసులు పెడతారు. ఇంకోటి ఏంటంటే, మేము ఆ వాయిస్ ఇచ్చినందుకే కొంత గొప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. నిన్న మీరు చూసినట్టయితే అన్యాయం జరిగిన అమ్మాయిని వదిలేసేసి అన్యాయం జరిగిన ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి చేతనైతే లేని ఈ గవర్నమెంట్లో మాకు నోటీసులు ఇవ్వడానికి చేతనయ్యింది. కానీ వాణ్ణి ఆ కీచకుడు ఆ రాక్షసుణ్ణి తీసుకొని వచ్చి బుల్లెరో కార్ ఏదైతే ఉందో ఆ బుల్లెరో కార్లో ఏసి మరీ తింపుతున్నారు. ఇంకోటి తీసుకురాగానే పిఎస్కి వెళ్ళి ముందు విచారణ చేయాలి కాదు, ముందు ఫామ్ హౌస్కు తీసుకెళ్ళారు. ఫామ్ హౌస్కు కూడా ఎన్ని నిమిషాలు తీసుకెళ్ళారు, ఆడికెళ్ళి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ఎవరన్నా 2 నిమిషాలు టెస్టులు చేస్తారా? ఏ డాక్టరో మాకు తెలియదు, కానీ ఇక అద్భుతమైన డాక్టర్లు ఉండొచ్చు. ఆ డాక్టర్లు 2 నిమిషాలల్లో మొత్తం హెల్త్ చెకప్ చేసిండ్రు. ఆడికెళ్ళి ఇమీడియట్లీ పేట్ బషీర్బాగ్కు తీసుకెళ్ళి మీడియాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా, మీడియాకు ఒక బయట తీసుకొని ఇవ్వకుండా, ఎందుకంటే వాడు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిండా లేక ఏదన్నా సమరయోధుడా వాడు ఏందో నాకు తెలియదు. ఆ బండి భగీరథ్ గాడు అటువంటి నీచుణ్ణి అటువంటి రాక్షసుని ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు బందోబస్తుగా వాడిని ఏసీ కార్లలో దింపుతారు. మాకేమో ఎండల నోటీసులు ఇవ్వనికే పిలిచిన ప్రభుత్వము ఈ నీచమైన ప్రభుత్వం మన గుంపు మేస్త్రి ప్రభుత్వం. ఒక్క కేసు కాదు, 4-5 కేసులు బుక్ చేసిరు. అందులో ఒకటి ఏంటంటే, మేము పోలీసుల మీద దాడి చేసినామంట. పోలీసుల మీద ఎవరన్నా దాడి చేస్తారు, అది కూడా మహిళలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆ రోజు మీరు చూసినట్టయితే పోలీసుల ఆడ నిల్చున్న కాడ ఆడ పోలీసులు అయితే చాలా, ఉమెన్ పోలీసులు చాలా మంది లేకుంటే తర్వాత వచ్చిండ్రు. కానీ ముందు ఉన్నది ఎవరు? మొగోళ్ళు. మన ఆడవాళ్ళం మేము ధర్నా చేస్తున్నాం అని అంటే మేము న్యాయంగా, ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి చెవులు మూసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరవాలా, ఆయన చెవులు తెరవాలా అని చెప్పేసి మేము మా విన్నతి పత్రం, ఎందుకంటే ఎంతమందికి ఇచ్చినా కానీ ఎంతమందికి అది చేసినా కానీ ఆ అమ్మాయికి జస్టిస్ అయితలేదు అని చెప్పేసి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు విన్నతి పత్రం ఇద్దామని ఆర్టికల్ 19A ప్రకారం మా వాయిస్ని వినిపించినందుకు మాకు వీళ్ళు ఇచ్చే అవార్డు, మా మీద ఇన్ని సెక్షన్స్ పెట్టి మమ్మల్ని నోటీసులు ఇవ్వడానికి పిలిచిండ్రు. ఈరోజు సైఫాబాద్ పిఎస్లో నోటీస్ ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. సో రీసెంట్గా ఏదైతే మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అందరం కలిసి ఒక ప్రొటెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ ఉద్దేశం కూడా అందరికీ తెలుసు. గతం అంటే రీసెంట్గా ఏదైతే ఫోక్సో కేసు బండి భగీరథ మీద రిజిస్టర్ అయిందో ఆ తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు, ప్రభుత్వం ఆ అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదన్న భావనతోటి మైనర్ బాలికకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా, అంటే కేసు రిజిస్టర్ అయినప్పటికీ అబ్బాయికి నోటీస్ ఇచ్చినా ఆయన రావట్లేదు. అండ్ ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అంటే సామాన్య ప్రజలకి ఒక చిన్న కేసు అయినా కూడా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీస్ ఇవ్వడం, నోటీసులు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు రిక్కీ లాగా నిర్వహించి వాళ్ళని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితిలో ఒక ఫోక్సో కేసు అయిన అబ్బాయిని తీసుకురావడానికి 9 రోజుల సమయం పట్టింది. అది కూడా చాలామంది బయటికి వచ్చి మహిళా నాయకురాలే కానివ్వండి, లేదంటే వివిధ ప్రజలు, వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు ధర్నాలు, రాస్తారోకాలు చేసిన తర్వాతనే ఈ కేసు అనేది బాగా పెద్దగా అయింది. ఆ తర్వాతనే వారి మీద చిన్న ఫోక్సో కేసులో కూడా దాన్ని తక్కువ చేసి ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడ మైనర్ బాలికకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం మహిళలు అక్కడ ధర్నా చేస్తే ఈరోజు ఈ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే సెక్షన్లో కూడా మీరు చూస్తే చాలా విడ్డూరంగా ఉన్నాయి. వారి మీద దాడి చేసినామనో ఏదో అబ్స్ట్రక్ట్ చేసినామో, అది పబ్లిక్ ప్లేస్లో ఒక అంబేద్కర్ గారికి మా విన్నతి పత్రం ఇవ్వడానికి వెళితే అక్కడికి వచ్చి అసలు రాని చోటికి మేము వచ్చినామని చెప్పేసి మా మీద కేసులు సెక్షన్ బనాయించి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఇంట్రెస్ట్ ఏదో నిజంగా చాలా సీరియస్ సెక్షన్ అయిన ఫోక్సో కేసు మీద ఎందుకు చూపించట్లేదు? ఇట్లా మహిళల పట్ల ఈ అనుచితంగా
ఈ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. సో ఈరోజు మేము ఈ కేసులను మేమేం భయపడే వాళ్ళం కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. డెఫినెట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల పక్షాన ప్రజల గురించే పోరాడిన పార్టీ కాబట్టి ఇప్పుడే కానీ ఇక ముందే కానీ డెఫినెట్గా ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలుగా మేమందరం కూడా ముందు ఉంటాము. అండ్ ఈ కేసు ఏదైతే ఇప్పటిదాకా మేఘనా గారు చెప్పినట్టు అన్యాయంగా ఇప్పుడు ఒక ముస్లిం బాలికకి ముస్లిం వాళ్ళు ఎవరైనా హిందూ మహిళల మీద ఏదైనా చేస్తే లవ్ జిహాద్ పేరుతోటి బీజేపీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు కూడా ఒక మైనర్ బాలిక, ఒక హిందూ బాలిక, ఒక బీసీ బాలిక, మరి ఎందుకు ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడట్లేదు? అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యామిలీ ఇష్యూ అని అంటున్నారు. మరి ఫ్యామిలీ ఇష్యూ అయినప్పుడు ఎందుకు యూనియన్ మినిస్టర్ గారు పబ్లిక్ మీటింగ్లలో వారి పర్సనల్ విషయాలు మాట్లాడడం జరిగింది? కేవలం ఆయన యూనియన్ మినిస్టర్ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి ఆయన అవన్నీ ఏమంటారు యాక్సెస్ దొరికింది. ప్రధానమంత్రి మీటింగ్లో ఏమంటారు హిందూ ర్యాలీ, హనుమంత్ ర్యాలీలో ఎక్కడ పడితే అక్కడ ఆయనకి అంటే అది పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు పబ్లిక్కి సంబంధించిన అంశాలు మాట్లాడా కానీ ఆయన గురించి మాట్లాడడం అండ్ మోర్ ఓవర్ వారి తండ్రి కాబట్టి ఆయన మీదకి వస్తుందని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకొని నా పేరు వాడద్దు అని చెప్పేసి అంటే మొదటిసారి చూస్తున్నాము నా పేరు వాడద్దు ఈ కేసులో అని చెప్పేసి ఒక యూనియన్ మినిస్టర్ ఒక ఆర్డర్ని తెచ్చుకోవడం అనేది కూడా విడ్డూరంగా ఉంది. ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నా ఒక దగ్గర ఉన్నా కూడా అసలు మీ తల్లిదండ్రులు నీకు ఏం నేర్పించిండ్రు, నువ్వు చదువుకుంటున్న ఏమంటారు స్కూల్లో నీకు ఏం చదువు చెప్తురు అని అంటారు. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పెద్దవాళ్ళనే అంటారు. మరి నీ కొడుకు ఇంతగానం తప్పు చేస్తుంటే ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ 9 రోజుల పాటు ఆయనను ఎక్కడ దాచిపెట్టారు? ఆ దాచిపెట్టిన వాళ్ళు కూడా నేరమే కదా. మరి వారి మీద ఎందుకు కేసు అవ్వట్లేదు? వారికి క్లియర్గా తెలుసు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇష్యూ మీద చాలా సైలెంట్గా ఉండి అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అండ్ అమ్మాయికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆ అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీగా మేము పోరాడతాం. కేవలం ఇది ఒక్క అంశమే కాదు, బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడైనా కూడా మహిళలకు ఏమైనా ఇబ్బందులు జరిగినా కూడా మేమందరం ముందుండి ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. ఈ చిల్లర కేసులు, ఈ పిచ్చి కేసులు మమ్మల్ని భయపెట్టడానికి అయితే ఏం లేదు. సో ఇక ముందు కూడా ఏదైనా కూడా మేము ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక ఎస్సీ దళితను అయ్యండి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇయ్యనికి పోతే మేము మమ్మలను కూడా అడ్డుకొని ఎట్లా పడితే అట్లా పోలీసు వాళ్ళు మా మీద చేసి దాడిలో ఈరోజు వాళ్ళు మాకు ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. సిగ్గులేదంటే బండి సంజయ్ ఒక కేసు పెట్టిండు. ఏంటంటే బండి సంజయ్ అనే పేరు తీయొద్దు అని. బండి సంజయ్ అని పేరు తీయొద్దు అంటే కొడుకు పేరు వచ్చినప్పుడు అయ్యే పేరు తీయరా? ఇప్పుడు మాది పిఎస్లో రాసుకున్నారు. పిఎస్లో రాసుకున్నప్పుడు మా హస్బెండ్తో మా ఫాదర్తో రాసుకుంటారు కదా. అంటే అంత సిగ్గు లేకుండా నీకు అప్పయ్యొప్పినామని చెప్పుకుంటున్నావు. ఈ రోజు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేట్ బషీర్బాగ్లో ధర్నా చేసింది నేను. ఒక 60-70 మంది మహిళలు నాతో పాటు వచ్చి ఫస్ట్ ధర్నా నేను చేస్తే ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మా అందరం కలిసి ఈరోజు ధర్నా చేసి ఒక మహిళకు అన్యాయం అవుతుంది కదా అని ఈరోజు మేము మహిళ దిక్కు నిలబడితే మీకు సిగ్గుశరం లేకుండా బడేమియా చోటమియా ఏం చేస్తున్నారంటే వీళ్ళు కుమ్మకయ్యి కేవలం కేసుల మీదనే పెట్టుకుంటారు. ఈ సోషల్ మీడియా ఈ మా బీఆర్ఎస్ మీదనే పగబట్టిరు కానీ ఒక పని చేయనికి చేత కాకుండా ఈరోజు మా మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు వరకు కూడా మాది 16 కేసులు అయినాయి. అంటే ఏ కేసుకైనా మేము రెడీ అయ్యి సిద్ధమే. మేము దీనికే కాదు దేనికైనా ఇప్పుడు మీకు జరిగినట్టయితే ఈ కొత్త సంవత్సరంలో దాదాపు ఎన్ని మర్డర్లు అయినాయి, ఎన్ని ఏమవుతున్నాయో కళ్ళ ముంగటున్నాయి. రేవంత్ రెడ్డికి కళ్ళు కనిపిస్తలేవా? మరి వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఏం చేయకుండా లోపల పెట్టి మేపుతున్నారే కానీ వాళ్ళకి ఏం చేస్తలేరు. అంటే సిగ్గులేని వ్యవస్థ. అంటే ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఉందో అది తెలుసు కాబట్టి మేము కూడా దీనికి చాలా ఖండిస్తున్నాము. దీనికే కాదు మేము దేనికైనా పర్లేదు అన్నిటికీ సిద్ధమే. ఎందుకంటే ఈ రోజు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తుంది అంటేనే మా బీఆర్ఎస్ వాళ్ళు అని ముందు ఉన్నది కాబట్టి మేము కంపల్సరీ ముందు వెళ్తాము. మా బీఆర్ఎస్ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా కంపల్సరీ చేస్తాము. మహిళలు ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా మేము కంపల్సరీ ఉంటామని కోరుకుంటున్నాం. రైట్, ఇది వీళ్ళందరినీ కూడా ఎవరైతే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళినటువంటి మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు, ఇంకా కొంతమందికి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి ధర్నాలలో ఏదైతే వీళ్ళు ధర్నా చేసిండ్రో ఆ ధర్నాలకు సంబంధించి వీళ్ళు కావాలనే పోలీసులను కూడా వీళ్ళు కొట్టిండ్రు, కానిస్టేబుల్ని కొట్టిండ్రు. ఆ తర్వాత పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించిండ్రు. ఆ తర్వాత కావాలనే వాంటెడ్గా అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు బీఆర్ఎస్ మహిళా లీడర్లు అంతా కలిసి ఉద్దేశపూర్వకంగా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద చేసుకున్నారు, వాళ్ళ డ్యూటీకి ఆటంకం కలిగించారు అని చెప్పి పలు రకాల సెక్షన్లు నమోదు చేసి వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవేవి కూడా
నిలబడేటటువంటి కేసులు కాదు. ఖచ్చితంగా ఈ కేసులన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ ఇట్లాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి బీఆర్ఎస్ లీగల్ సెల్ అంటే అడ్వకేట్ కిరణ్ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మహిళా లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ఎన్ని కేసులైనా కూడా బీజేపీ మరియు కాంగ్రెస్ చేసే అక్రమాలను అడుగడుగున ఎండగట్టడానికి మేము వెనకకు తగ్గమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కేసులో కూడా ఖచ్చితంగా మేము ముందరికి పోరాడి న్యాయస్థానాల మీద పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉన్నది. మేము ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, సైఫాబాద్ PS నుండి.